తట్టుకోగలరు, లేకపోతే అయోధ్య రామిరెడ్డి ఈ స్థాయిలో వాళ్ళు తప్ప మామూలు వాళ్ళు మనం వెళ్ళలేము, మనం తూగలేము, దానికి ఖర్చు ఎక్కువ. అక్కడ ఢిల్లీలో మన గవర్నమెంట్ ఏముండదు. మీరు చూశారు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తే ఎవరితో మాట్లాడాలో తెలియట్లేదు అని ఒక మాట అన్నారు. నిజమే, అది ఆయన అన్నది. ఆ ఆరా పోయింది తెలుగు వాళ్ళకి ఎందుకో. అందులో 10-15 సీట్లు వచ్చినాయి. ఈ సమయంలో ఎవరేం చెయ్యరు, మన ఆ పుత్తూరులో లేము కాబట్టి ఇంత అక్కడికి వెళ్తే పైగా చాలా కాలంగా ఢిల్లీ గురించే కాదు, లోకల్గా కూడా పోలీస్ స్టేషన్లలో ఆ ఎంఆర్ఓలు విఆర్ఓల ఆఫీసుల్లో ఎమ్మెల్యేకి ఉన్న గ్రిప్పు ఎంపీకి ఉండట్లేదు అనే ఒక అభిప్రాయం. చాలా గ్రిప్ ఉండదు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈయనంటే చంద్రశేఖర్ రెడ్డి అంటే కొంచెం పెద్దాసామిగా, వీళ్ళందరూ పెద్దాసాములు కాబట్టి చేయగలుగుతారు. కానీ చిన్నవాళ్ళు ఇది ఈ సమస్య ఏపీలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం ఇప్పుడు ఏమీ అంత ఊపులో దూసుకుపోతున్న పరిస్థితిలో లేదు కదా, కొంత డిఫెన్స్లో నిలదొక్కుని మళ్ళీ అడ్వాన్స్ కావాల్సినట్టుగా ఉంది. ఇప్పుడు మొన్న అమిత్ షా గారు నరేంద్ర మోదీ గారు చిలకలూరుపేటలో శాంపిల్ చూపించారు, వేదిక మీదే అంటే శాంపిల్ చూపించారు కదా. ఇక్కడ ఇలా ఉంటే ఢిల్లీలో ఇంకా ఆయన రాజ్యంలోకి ప్రవేశించి మనం చేసేది ఏముందని. ఇప్పుడు జయదేవ్ లాంటి వాళ్ళు, తెలివైన వాళ్ళు, లేకపోతే కేసీఆర్ని బయటకు వచ్చారంటే ఇవన్నీ ఊరికినే చేయరండి. దీస్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ అండ్ వెల్ వర్స్డ్ పీపుల్. ఇక్కడ చెల్లుబాటు కావట్లేదు అనేది ఒకటి బలంగా ఉంది. డబ్బు సమస్య, చాలా ఖర్చు విపరీతంగా పెంచి సార్ ఎంపీ క్యాండిడేట్గా అయితే పార్టీకి ఫండ్ ఇవ్వాలట, ఎమ్మెల్యేలు అందరినీ కూడా వాళ్ళే మోయాలి. అంటే 1.5 పట్టుకోవాలండి. 1.5 100 కోట్లు వాడికి 50 కోట్లు వేరే దీనికి ఇవ్వాలి. పైగా ఎమ్మెల్యేలు మాటికి ఫోన్ చేసి ఇక్కడ ఇది అక్కడ ఇది అంటుంటారు. మీకోసం కదా మేము చేస్తుందని వాళ్ళు బిల్డప్లు ఇస్తుంటారు. వాళ్ళు ఏదో ఎంపీ కోసం పోటీ చేసినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట. మీరు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు, మేమంతా గెలిస్తే కదా మీకు ఓట్లు. అలాగని ఎవరి మాట కాదనకూడదు. అసలు నో అనే పదం మింగేసేయాలి, ఎవరిని నో అనకూడదు. మామూలుగా అభ్యర్థులు అంటుంటారు ఎక్కడ సరే ప్రతి ఎంత చేసినా తిడతారు. అక్కడి నుంచి వాడు నమస్కారం పెట్టాడు నువ్వు చూడలేదు, ఇక్కడి నుంచి ఒక ఆయన పలకరిస్తే మీరు చేయలేదు అని ప్రతిదీ ఓట్ల కింద చూస్తుంటారు అనమాట. ఎంపీ స్థానాలకు చాలా ఎదురీతగా ఉంది. అట్నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడాలు అన్ని పార్టీలు కూడా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అయితే ఒకటే చేస్తున్నాడు కదా వర్చువల్గా. ఇప్పుడు ఏంటి, 2వ సీటు అవును అమిత్ షా చెప్పకపోతే తను చేయడు అంటే ఒక సీటు ఆల్రెడీ బాలశౌరి వైసీపీ రిటర్న్, ఇంకోటి కాకినాడ తీసుకున్నారు. కాకినాడ ఇంకా అయిపోయింది కదా, ఇంకా 2 సీట్లు. ఇంత దిశ ఢిల్లీలో మార్చడానికి 2 పార్లమెంట్ సీట్లతో సరిపోతాయి అనేది కూడా పెద్ద ప్రశ్న. ఇవన్నీ కామెడీ జోక్స్ కాదండి, ఫ్యాక్ట్స్, షాకింగ్ ఫ్యాక్ట్స్. అవును సార్ ఏంటి 27 నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రట సిద్ధం అయిపోయింది. బస్సు యాత్ర ఇంకా ఆయన దూసుకుపోతున్నాడు అనుకోవచ్చా? ఆయన సరిగ్గా ఇప్పుడు మనం చర్చించిన అంశాలే అడ్వాంటేజ్గా మార్చదలుచుకున్నాడు. వాళ్ళ ఆలస్యమే నాకు వరము అవును అనే ఒక పద్ధతిలో పెట్టుకొని ఈ లోపల వెళ్ళిపోయి నన్ను వెక్కిరించారు, వాళ్ళు చూడండి ఇంతవరకు తేల్చుకోలేదు, నేను క్లియర్ కట్గా నా అజెండా, నా పథకాలు, నా అభ్యర్థులు, నా పద్ధతి చాలా క్లియర్గా ఉంటుంది అనేది రాయలసీమలో పెడుతున్నాడు. పైగా అవును నిన్న కూడా ఎవరు అడుగుతున్నాను నన్ను, రాయలసీమ అష్యూర్డ్, నెక్స్ట్ ఏంటి కాస్త ఎక్కువగా టెన్షను లేకపోతే ఆసక్తి కలిగించేది గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్ర మిక్స్డ్, కృష్ణా గుంటూరు కొంచెం తెలుగుదేశం, ఇట్లా ఒక డివిజన్ స్పష్టంగా ఉంది. సో ఆయన ముందు తనకు బేస్కు వెళ్ళిపోతున్నాడు. అక్కడ ప్రచారం మొదలు పెడతాడు, ప్రత్యర్థుల మీద దాడి